హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అయితే ఉగాది కాబట్టి మా విలేజ్ లో అయితే ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తా. ఇక్కడైతే బోనాలు తీస్తారు, ఇంకా బండ్లు గిన తిరుగుతాయి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరనే ఎడ్ల బండిని అయితే రెడీ చేసిర్రు, డెకరేషన్ చేసిర్రు. చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇదైతే ఇప్పటి వరకు ఇక్కడైతే ఈ ఎడ్ల బండిని కలర్ వేసి డెకరేషన్ చేసిర్రు. ఇదైతే మా గల్లీ ఎడ్ల బండి అన్నట్టు. ఇప్పుడైతే కొద్దిసేపట్లో బోనాలు స్టార్ట్ అవుతాయి. 1 hour later. ఇప్పుడైతే బోనాలు అయితే పోచమ్మ టెంపుల్కి తీసుకెళ్తుర్రు. ఈ ఇయర్ అయితే మేము బోనం తీయలేదు, ఇంకా తీసిన వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్తున్నారు. ఈవినింగ్ టైంలో అయితే బోనాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ. ఇదిగో చూడండి. నెక్స్ట్ అయితే మేము ఈయన రెడీ చేసి అయితే టెంపుల్కి అయితే వెళ్తాము. బోనం తీయట్లేదు కానీ టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము. బోనాలు అయితే వెళ్ళిపోయినాయి. బోనాలు వెనక ఎడ్ల బండ్లు గిన రెడీ అయిపోయినాయి. బండి ముందటైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారు బండ్లన్నీ. మేము గిన ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసినాము. మేము వచ్చే వరకు అయితే బోనాలు గిన వచ్చేసినాయి. బోనాలు వచ్చిన తర్వాత మేము వచ్చేసినాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇవే టెంపుల్ అయితే. ఇక్కడ 4 టెంపుల్స్ ఉంటాయి. పోచమ్మ టెంపుల్తో పాటు ఇంకా 3 గిన ఉంటాయి. ఇక్కడికైతే వచ్చినాము. బోనాలు అయితే ఇక్కడ తీస్తారు. ఇప్పుడైతే బండ్లు తిరగడం అయిపోయింది. బండ్లు తిరిగి మొత్తం అయిపోయే వరకు అయితే నైట్ అయిపోయింది. ఇప్పుడు బోనాలు గిన తీసిర్రు. అందరైతే ఇంటికి వెళ్ళిపోతుర్రు. మేము గిన ఒకసారి అయితే అక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయో అన్నీ చూసేసి అయితే ఒకసారి వెళ్తాము.
A few minutes later. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఫైనల్గా అయితే మా ఉగాది జాతర అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. ఇంతే ఫ్రెండ్స్, మేమైతే ఉగాది ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.